వెనకట ఎప్పుడో శ్రీదేవి యాక్టింగ్ చేసిన నాగిని సినిమా రీల్ కానీ ఇదైతే రియల్ ముచ్చట ఉన్నది కదా. చీకటి అయితే చాలు నా పెండ్లం నాగిని లెక్క మారిపోయి బుస్సు అని బుసలు కొడుతున్నది సారు, నన్ను కాటయ్య చూస్తున్నది అనుకుంటా యూపీ సీతాపూర్లో ఉండే మెరాజ్ అనేటైన ప్రజావాణిల కలెక్టర్కే ఫిర్యాదు అయిపోయింది ఏకంగా. నమ్ముతలేరా ఆయననే చెప్తున్నాడు ఈ నొర్రి. ఇన్నరా పెండ్లైనప్పటి నుంచి ఇదే లొల్లట. చాలా సార్లు కాటేస్తందుకు బుస్సు బుస్సు అనుకుంటూ వచ్చి చూసిందట, కానీ ఈయన తప్పించుకుంటున్నాడట. మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతేవా అన్న అంటే అగో పోలీసు వాళ్ళు కూడా ఆమె చెప్పిందే నమ్ముతున్నారట, కానీ నేను ఫిర్యాదు ఇస్తే తీసుకుంటలేరు అని చెప్తున్నాడు. అందుకే కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చిన అని చెప్తున్నాడు. చీకటి అయితే శ్రీదేవి లెక్క నాగినైపోతున్నది, నన్ను ఆగం పట్టిస్తున్నది, ముందే భార్య ఇంకా పాము లెక్క మారి కాటేయ చూస్తున్నది. ఇక నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోరు సార్. అసలే ఈ నడుమ మగుళ్ళకు రక్షణ లేకుండా పోతున్నది. నా నాగిని భార్య నాగిని డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి నన్ను కాటేసి కాటికి వంపక ముందే నా ప్రాణాలు కాపాడురి సార్ అని వేడుకుంటూ వచ్చిండట పాపం. అయితే ఇట్లా నాగుంబాము లెక్క మారి నాలుకే లబలబలాడించుకుంటా భయపెట్టిస్తే ఊర్లో మంత్రగాని దగ్గర కూడా తీసుకపోయి సూయించిండట ఇదివరకు ఒకసారి. అయినా కూడా మళ్ళీ అట్లనే చేస్తుండే వరకు ఆమెను చూస్తేనే నేను కోమాలకు పోయేటట్టున్నా, కంటిరెప్ప మూసి నిద్రపోతే ఏడ కాటేసి నన్ను శాశ్వత నిద్రలకు పంపిస్తుందో అని నిద్రపోకుండా నిగ్రహంగా కూర్చుంటున్నాడట. అయితే ఈయన ఇచ్చిన ఫిర్యాదును చూసిన కలెక్టర్ సారు జనాలు సీరియల్ చూసి చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారని షాక్ అయిపోయి ఆమె అట్లా ఎందుకు చేస్తున్నదో ఎంక్వైరీ చేయమని పోలీసు వాళ్ళకు ఆర్డర్ వేసిండట. అయితే ఈయన భార్య నసీమునికి ఇష్టం లేని పెళ్లి చేసిరట. ఇక అప్పటి సంది ఈయన మీద నాగిని యాక్టింగ్ తోటి పగ సాధిస్తున్నదని అంటున్నారు. పాపం హాయిగా కాపురం చేయాల్సినోడు ఇట్లా కాటేయకుండా బూర పట్టుకొని జాగారం చేస్తున్నాడు. ఇప్పుడు ఇటువంటి అన్ని హిందీ సీరియల్ సైడ్ ఎఫెక్టులే, లేకుంటే ఎట్లొస్తాయి ఈ దిక్కుమాలని అవిడియాలని కామెంట్లు చేయబట్టిరు ఈ సంగతి ఎరకైన నెటిజన్లు.